హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కొద్ది రోజులుగా వీడియోస్ పెట్టట్లేదు కదా, అందరూ కామెంట్ చేసి అడుగుతా ఉన్నారు ఏమైంది ఎందుకు వీడియోస్ పెట్టట్లేదని. కొంతమంది అయితే మరి ఘోరం అండి, నెగిటివ్గా పెడతా ఉన్నారు కామెంట్లు. అంటే వీళ్ళకి బాగా ఇట్టా ఇదైంది, పొగురు పట్టింది ఇట్టా, అందుకని వీడియోస్ చేయట్లేదు, వీళ్ళు బాగా సంపాదించేశారు అని అలాగా అడుగుతా ఉన్నారు. ఎందుకు అలాగా కామెంట్లు పెడతారో నాకైతే తెలియదు. మొన్న వీడియోలో కూడా చెప్పాం, మాకు తల్లిదండ్రులు లేదు, మాకు సంపాదించి పెట్టలేదు, మా కష్టం మీద మేము ఆధారపడి బతుకుతున్నాము, ఎవరి మీద కూడా మేము అట్టగా ఆధారపడి ఏం బతకట్లేదు అని కూడా మొన్న వీడియోలో కూడా మేము చెప్పడం జరిగింది. మాకు చిన్న చిన్న అవసరాలకి మాకున్న చిన్న చిన్న వస్తువులు కుదవ పెట్టుకొని వాటితో మా అవసరాలు తీర్చుకొని మళ్ళీ వాటిని తెచ్చుకొని మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవటం, ఇలాగనే మా జీవితం అనేది కొనసాగుతుంది. అంతేగాని మాకు మొదటి నుంచి ఏ ఆస్తిపాస్తులు అయితే ఏమి లేవండి. ఎందుకు అలాగా కామెంట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదండి. వీడియోస్ పెట్టకపోవడానికి కారణం కూడా ఉంది. ఆ వీడియోస్లు పెట్టి అంటే మిమ్మల్ని బాధ పెట్టేదానికంటే పెట్టుకోవటమే మేలు. అసలు పెట్టాల వీడియో తీయాలన్న ఆలోచన అస్సలు లేదు. వీడియోస్ యూట్యూబ్లో ఇంకేం పెడతాం, వీడియో తీయడమే అసలు ఇష్టం లేనప్పుడు వీడియోస్ని యూట్యూబ్లో ఎలా పెడతామండి. మొన్న పోస్ట్ అయితే పెట్టాను, చూసుంటారు, కొంతమంది చూసారో చూడలేదు తెలియదు. కానీ ఈ వీడియో చూస్తున్న ఇప్పుడైతే మీకు ఏం జరిగిందనేది నేను చెప్తానండి. పోయిన సంవత్సరము అంటే దాదాపు సంవత్సరం పైన అవుతుంది, కృప వాళ్ళ అమ్మకి అంటే సంవత్సరం కిందట ఆమెకి ఆరోగ్యం బాగాలేదు. అంటే 2 కిడ్నీలు బాగా అరిగిపోయినాయి. ఆమెకి క్రియేటి అనేది బాగా పెరిగింది. ఆమెకి కొన్ని మెడిసిన్ వాడాలి, మెడిసిన్ వాడితే ఆమెకు తగ్గుద్దని అప్పుడు వేరే హాస్పిటల్లో చూపిస్తూ వచ్చాము. ఈ మధ్యకాలాన అంటే దాదాపు అంటే అప్పుడు ఒక 4 రోజులు అవుతుందా, ఈ రోజుకి 8 రోజులు అవుతుంది. అంటే అంటే 8 రోజుల క్రితాన, ఒక 8 రోజుల క్రితం ఆమెకి ఆరోగ్యం అనేది ఇంకా బాగా డౌన్ అయిపోయిందండి. చాలా సీరియస్ అయిపోయింది. ఇంకా మాకు తెలిసిన వాళ్ళ తరఫున హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాము. అడ్మిట్ అయ్యి ఈ రోజుతో 5 రోజులు పైనే అవుతుంది, 4 రోజుల పైన అవుతుందండి. ఈ 4 రోజులు మేము హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూ ఉన్నాము. అందువల్ల వీడియోస్ చేయలేకపోయాము. వీడియోసే కాదు, మా పరిస్థితులు కూడా బాగలేవు. కొంచెం ఇబ్బందికరంగా, ఆమెకి రక్తం అనేది చాలా తక్కువ అండి. ఆ రిపోర్ట్లు నేను కింద ఇస్తాను చూడండి. ఆ రిపోర్ట్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఆమె పరిస్థితి ఎలా ఉందనేది. దాన్ని బట్టి డాక్టర్లు కూడా ఇంటికైతే తీసుకెళ్ళొద్దు, ఇక్కడే పెట్టండి, ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి అని చెప్పడం వల్ల మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆమె దగ్గరే ఉండి ఇలాగ తిరుగుతూ ఉన్నాము. ఇంతలో మళ్ళీ స్కూల్లో ఓపెనింగ్ అయినాయి కదండి, స్కూల్ పెట్టడం, పిల్లలు ఇంటి దగ్గర, మేము అక్కడ, అసలు ఏం అర్థం కాలేదు, బాగా స్ట్రగుల్ అయిపోయాము. అందువల్ల అసలు వీడియోస్ చెయ్యాలా వద్దా అనే ఆలోచన అసలు లేదండి. ముందు మేము ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ఎలా బయటపడాలి, ఈ ఆరోగ్యం ఎలా కోలుకుంటుంది, పిల్లల్ని స్కూల్కి ఎలా పంపించుకోవాలి, మేమిద్దరు ఇక్కడ చేరిపోతుంది అనే టెన్షన్ ఎక్కువ ఉండింది. ఇంకేం చేస్తాం, వీడియోస్ అదే అండి జరిగింది. మాకేదో డబ్బులు ఎక్కువ అయిపోయి లేకుంటే ఇంకేదేదో వచ్చి వీడియోస్ ఆపలేదు. నెగిటివ్ కామెంట్లు అయితే చేయొద్దు ప్లీజ్. కృపాలమ్మకి ఆరోగ్యం అయితే అస్సలు బాగలేదు, దాన్ని బట్టి వీడియోస్ అయితే చేయలేకపోయాము. ఇంక ముందు అంటే ఏం జరుగుతుంది అనేది వీలైనంత వరకు వీడియోస్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తామండి. ఇదండి జరిగేది. దీన్ని బట్టి మేము వీడియో చేయలేకపోయాము. పైగా ఇంకొకటి, ఇలాగ ఒక మనిషిని హింసించే అంటే బాధ పెట్టే కామెంట్లు చేస్తున్నారు. బాధేస్తుంది, ఇందిరా ఇలాగ కూడా ఉంటారని. కానీ ఇది అలాగ మనుషులందరూ ఇలాగే ఉంటారా అనుకునే దానికైతే లేదు. ఎందుకంటే మా జీవితంలో జరిగింది అంత గొప్ప సంఘటన. ఎలా అంటే కృపాల అమ్మకి ఆ రక్తం చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంటే రేత్రి కాలాన దాదాపు టైము 10-9 ఆ టైంలో నెల్లూరు టౌన్లో అంటే ఉంటాయి కదండి బ్యాంకులు, రక్తం సంబంధించిన బ్యాంకులు, బెడ్ బ్యాంకులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తిరుగుతూ ఉంటే ఆమెకి గ్రూపు, ఆమెకు సంబంధించిన రక్తం ఎక్కడా లేదు. ఎక్కడ అడిగినా కానీ లేదు. మీరెవరన్నా ఆ గ్రూపుకి సంబంధించిన వాళ్ళు వచ్చి రక్తం ఇస్తే
అది కూడా ఇప్పటికిప్పుడు ఇవ్వము, ఒకరోజు గడిచిన తర్వాత అప్పుడు ఇస్తాము అంటా చెప్పడం జరిగారండి. అప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాం, ఆ రైతులే తిరుగుతా, నేను కృప, ఇంకా ఊరు లేరు, ఇద్దరమే తిరుగుతా. ఇంకొక చోటుకి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఎవరిచ్చినా పర్వాలేదు, మా కాడ ఒక ప్యాకెటే ఉంది, 2 కూడా లేవు, ఒక ప్యాకెటే ఉంది, ఎవరిచ్చినా మేము దాన్ని ఇస్తాము, అంతేగాని మేము దాన్ని డబ్బులకైతే ఇవ్వము, మీరు రక్తం ఇచ్చి డబ్బులు కడితే మేము ఇస్తామని నేను చెప్పడం జరిగింది. ఇంకా తప్పని పరిస్థితులలో ఆ టైంలో ఎవరు వస్తారు, అప్పటికి నైటు 10-11 అవుతుంది. ఇంకా నేనే ఇవ్వటం జరిగిందండి. ఇచ్చిన దానివల్ల వాళ్ళు ప్యాకెట్ ఇచ్చారు, అది ఎత్తుకెళ్ళి ఆమెకి పట్టేయటం. ఆ తెల్లారి డౌట్తో ఎవరిస్తారబ్బా రక్తం అని ఆలోచిస్తూ ఎప్పుడో 2012లో పరిచయమైన నా పాత ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళు అప్పటికప్పటికే వచ్చి ఉదయాన ఆ తెల్లారుజామున అప్పటికప్పుడే వచ్చి ఏం అసలు మేమిస్తామని ఎంత ప్రేమ చూపించారంటే, ట్యాంక్స్ అనే మాట చాలా చిన్నదండి వాళ్ళకి. అంత మంచిగా రక్తం ఇచ్చి 3 ప్యాకెట్లు ఆమెకి రక్తం పట్టించిన తర్వాత ఆమె ఆరోగ్యం చాలా మెరుగైంది. అంటే ఆమెకు డయాలసిస్ చేయాలి, ఆ డయాలసిస్ చేయడానికి రక్తం ఉంటేనే ఆమె తట్టుకుంటుంది, ఆమె తట్టుకోలేదు. ఇప్పుడైతే ఆమె ఆరోగ్యం బాగా ట్రీట్మెంట్ అనేది చేయలేదు. ఆ డయాలసిస్ చేసిన తర్వాత ఎలా అవుతుందో తెలియదు. ఇప్పటికైతే బాగుంది. రక్తం పట్టించిన తర్వాత రక్తం ఇచ్చిన నా ఫ్రెండ్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. అలాగా కొంతమంది ఇలా నెగిటివ్ కామెంట్లు పెడతా ఉంటారు. కొంతమంది ఎప్పుడో పరిచయమైన వాళ్ళు కావచ్చు, మనకి ఇలాగ మంచిగా అసలు ఎవరు చేయలేని మంచి సహాయం చేసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగా నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఒకటే, ఒకరిని మనం నోటి ద్వారా కావచ్చు, మనం చేసే పనుల ద్వారా కావచ్చు, వాళ్ళని బాధ పెట్టేదానికంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో దాన్ని బట్టి అర్థం చేసుకొని వీలైతే సహాయం చేయండి, లేదనుకుంటే వాళ్ళని అలాగా బాధ పెట్టబాకండి, మీ పని మీరు చేసుకోండి. అంతేగాని మీరు బాధ పెట్టిన దానివల్ల మీకు వచ్చే లాభం అయితే ఏమీ ఉండదు, ఒలిగిపోయే నష్టం అయితే ఏమీ ఉండదు. బాధపడతారు అంతే, జస్ట్ బాధపడతారు. మీరు పెట్టే కామెంట్లు చూసి బాధపడతారు అంతేగాని ఇంకేం చేస్తారు, ఏం చేయలేరు కదా. అలాగా అట్ట మా అమ్మ కోసం బ్లడ్ ఇచ్చిన అన్నోళ్ళకి మా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అక్కడ హాస్పిటల్లో ఒక అన్న కూడా ఈయన ఫ్రెండే, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో డాక్టర్స్ మాట్లాడటం, మాకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చడం. చెప్పాలంటే వీళ్ళందరూ దేవుడిచ్చిన రక్త బంధువులు అంటారు కదా, రక్తం తెలీదు అంటే వాళ్ళు చేయలేని పనులు కూడా ఇలాగ స్నేహితులు చేస్తున్నారంటే దేవుడిచ్చిన స్నేహితులు, రక్త బంధువులు. ఇప్పుడు మీరు కూడా వీడియో చూస్తున్న కొంతమంది కూడా అంత ప్రేమించే వాళ్ళు ఉన్నారు మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళినా మంచిగా పలకరించుకొని మంచిగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని. మేము కూడా వాళ్ళని అంత మంచిగా రిసీవ్ చేసుకోలేము, అంత మంచిగా మమ్మల్ని అభిమానిస్తారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు. అలాగే ఎంతమంది నెగిటివ్ కామెంట్లు పెట్టినా మమ్మల్ని ప్రేమించే వాళ్ళ ముందర వాళ్ళు చాలా తక్కువైపోతారు. ఒక 100 మంది ఒక మనిషిని తిట్టినా ఆ 100 మందిలో ఒక్క మనిషిగానే నువ్వు నీ పక్కన నేను ఉన్నాను, నీకు భయపడబాకు అనే ఒక్క మాట చాలు. 100 మంది ఎన్ని మాట్లాడినా సరే ఆ ఒక్క మనిషి మాటే పైకి లేపుతుంది. సంతోషం అనిపిస్తుంది. నేను నిజంగా అండి చాలా బాధపడ్డాను. ఎందుకు ఇలా అంటే, మాకు హాస్పిటల్లోకి వెళ్ళాం కదా, మొబైల్కి డేటా కూడా ఉండదు, ఇంటికాడ వైఫై కనెక్ట్ దానికి. ఇంకా దాంట్లో ఏమవుతుంది అనేది ఏం తెలీదు, జస్ట్ ఉంది 4 రోజులు అలాగే పెట్టిండాము. ఇంటికి వచ్చిన తర్వాత పోస్ట్ పెడదామని చూస్తే ఎన్ని నెగిటివ్ కామెంట్లు నాయన. నాకైతే ఎందురా ఇలాగా పెడుతున్నారనిపించింది. పరిస్థితి అయితే ఇదండి. కృప వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం కోలుకోవాలి, త్వరగా కోలుకొని మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో మేము రావాలి అని అందరూ కోరుకోండి ప్లీజ్. మీకు ఇష్టం వచ్చిన దైవం అంటే మీ మనసుకు నచ్చిన దైవాన్ని ప్రార్థించండి, త్వరగా కోలుకొని ఇంటికి రావాలని. ఇదండి. మాకు ఇంకా
ఇంకేదేదేదో వచ్చేసి మేము వీడియో చేయకుండా ఉండలేదు. కారణం అయితే ఇదే, ఆమెకి సీరియసే, హార్ట్ కూడా ప్రాబ్లం. రిపోర్ట్లు పెట్టాను కదా, చూశారు కదండి. అందువల్ల ఇలా జరిగింది. ఇదండి వీడియో. ఇంకా ముందు ఏం జరుగుతుందో దాన్ని బట్టి వీడియోస్ చేస్తాము. ఇంకా అంతేను. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అలాగా ఉంది పరిస్థితి. మాకు వచ్చిన ప్రతి సమస్యని నవ్వుతూనే ఫేస్ చేసేసాం, నవ్వుతూనే దాని నుంచి తప్పించుకున్నాము. అలాంటిది ఇది మమ్మల్ని మించింది. అంటే మా సంపాదన మించి, మా శక్తికి మించి వచ్చిన సమస్య ఇది. అసలు ఎంత పెద్దది మా జీవితంలోకి వచ్చేసలాగే ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతా ఉన్నాము. మీరే ధైర్యం చెప్పాలి మరి. అంతే. బాయ్. బాయ్ అండి. ఏం జరుగుతుందో రేపు చూద్దాము, దాన్ని బట్టి వీడియో చేస్తాము. ఏదైనా రేపు ఏం జరుగుతుందో అనేది వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తాము.